బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకం పనులను మన్నెవారిపల్లి వైపు నుంచి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. నల్గొండ జిల్లాకు తాగు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో మొత్తం 43.931 కిలోమీటర్ల పొడవు సొరంగ మార్గం పనులు చేపట్టేందుకు 2005లో పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని దోమలపేంట వైపు నుంచి 13.936 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి కాగా కృష్ణానది జలాలు ఉబికి వస్తున్న కారణంగా 2019 నుంచి పనులు నిలిచిపోయాయి. ఇక చెడిపోయిన టీబీఎం బేరింగ్ స్థానంలో కొత్తదాన్ని అమెరికాలో కొనుగోలు చేశారు. అమెరికా నుంచి చెన్నైకి ప్రత్యేక నౌకలో అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారీ వాహనంలో మన్నెవారిపల్లిలోని టన్నల్ ముఖద్వారం వద్దకు కొత్త బేరింగ్ను తరలించారు. దానిని టీబీఎంకు బిగించి జియోలాజికల్ సర్వే అనంతరం పనులు ప్రారంభించనున్నారు. మధ్యలో నిలిచిపోయిన మరో 9.559 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం తవ్వకం పూర్తి కావాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గం తవ్వకం పనులను మన్నెవారిపల్లి వైపు నుంచి చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. నల్గొండ జిల్లాకు తాగు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో మొత్తం 43.931 కిలోమీటర్ల పొడవు సొరంగ మార్గం పనులు చేపట్టేందుకు 2005లో పనులను ప్రారంభించారు. ఇప్పటివరకు నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని దోమలపేంట వైపు నుంచి 13.936 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి కాగా కృష్ణానది జలాలు ఉబికి వస్తున్న కారణంగా 2019 నుంచి పనులు నిలిచిపోయాయి. ఇక చెడిపోయిన టీబీఎం బేరింగ్ స్థానంలో కొత్తదాన్ని అమెరికాలో కొనుగోలు చేశారు. అమెరికా నుంచి చెన్నైకి ప్రత్యేక నౌకలో ఇక అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారీ వాహనంలో మన్నెవారిపల్లిలోని టన్నెల్ ముఖద్వారం వద్దకు కొత్త బేరింగ్ను తరలించారు. ఇక దాన్ని టీపీఎంకు బిగించి జియోలాజికల్ సర్వే అనంతరం పనులను ప్రారంభించనున్నారు. మధ్యలో నిలిచిపోయిన మరో 9.559 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం తవ్వకం పూర్తి కావాల్సి ఉంది.